మా ఉద్దేశం. ప్రతి బిగ్ బాస్ షో వచ్చినప్పుడు నారాయణ షో కూడా వస్తుంది. బిగ్ బాస్ షోని బద్దలు కొడతాం, బిగ్ బాస్ షోను ధ్వంసం చేస్తామని ప్రతి షో సందర్భంగా మీరు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు. ఆ తర్వాత బద్దలు కొట్టింది లేదు, ఆ షో ఆగిపోయింది లేదు. ఎందుకు మీ బిగ్ బాస్ షో మీద అంత రాద్ధాంతం చేస్తారు ప్రతిసారి? ఒక విధంగా చెప్పంటే వ్యభిచార గృహాలు లాంటివి, దాన్ని ఎంకరేజ్ చేయకూడదని మా ఉద్దేశం. బిగ్ బాస్ అనేది ఒక చీడ పురుగు, సమాజానికి ఉపయోగపడదు. అది వెస్ట్రన్ కంట్రీలో ఉపయోగపడుతుంది తప్ప మన భారతదేశానికి ఉపయోగపడదు. అసలు ఫ్యామిలీ రిలేషన్ గురించి వాళ్ళు నేను చెప్పడానికి మన భారతదేశంలో ఫ్యామిలీ రిలేషన్ మించి అయితే దేశాలు ఒక సాంఘిక పీడంతో కూడుకునేటువంటి పద్ధతి ఇది. సిగ్నల్స్ యూత్ నుంచి చెడగొట్టడానికి ఉపయోగపడుతుంది. మోరల్స్ చెడిపోతాయి, నైతికత మొత్తం పోతుంది. కాబట్టి నేను వ్యతిరేకించాను. వ్యతిరేకంగా అగ్రెసివ్ చెప్తాం, ఫైట్ చేస్తాం, కోర్టు కూడా వేసాం. మీకు అదొక్కటే కనిపిస్తుందా? ఓటీటీలో అనేక అశ్లీలమైన వీడియోస్ వస్తున్నాయి, సినిమాలు వస్తున్నాయి, వెబ్ సిరీస్ వస్తున్నాయి. కేవలం బిగ్ బాస్ షో మీదనే మీకు ఎందుకు అభ్యంతరం? అట్లా అనుకుంటే ఒక విధానపరమైన నిర్ణయం తీసుకొని కమ్యూనిస్ట్ పార్టీలు ఈ డంప్ అవుతున్న ఈ అశ్లీల వీడియోలను కానీ ఓటీటీలో వస్తున్న వెబ్ సిరీస్ కానీ వ్యతిరేకించవచ్చు కదా. అట్లా అంటే బిగ్ బాస్ ఏంటి, ఒక పెద్ద గుహలో పెళ్ళి అంటే యువతి యువకులు, ముసళ్ళు కాదు. మంగమ్మ వాళ్ళకి ముసలి పోయింది తప్ప మిగతా అంత యువతి యువకులు. వాళ్ళు అన్నా చెల్లెలు కాదు, బావమర్తలు కాదు, మొగుడు పెళ్ళాం కాదు, బ్లడ్ రిలేషన్స్ లేవు. ఎవరోనో తీసుకొచ్చి ఈ హాల్లో పడేసి 100 రోజుల పాటు పెట్టి వదిలిపెడితే వాళ్ళు ఏం చేసుకుంటారు? లోపల ఏం సందేశం ఇస్తున్నారు బయటికి? ఇప్పుడు మీ ఊరు ఉంది, మీ ఊళ్ళో మీ ఇల్లు ఉంటుంది. ఒక 10 మంది అమ్మాయిల అబ్బాయి తీసుకుంటూ నూనె పెట్టి తల వేసి ఉంటాను. కెమెరాలు ఉంటాయి, ఏం చేస్తారు? అది కూడా చెప్తున్నా. చుట్టుపక్కల ఏమంటారు? ఏమన్నా ఇవి ఇంట్లో జరుగుతుంది అనుకుంటారు. కెమెరాలు అంటారు మీరు. కెమెరాలు కూడా దానికి కావాల్సిన పద్ధతిలో సెలెక్టెడ్ కెమెరాస్. నేనేమన్నానంటే ఆ దగ్గర మొత్తం 24 hours లైవ్ పెట్టమని చెప్పా. పెట్టారా? లేదు. లైవ్ స్ట్రీమింగ్ కూడా పెట్టి ఒక సీజన్ నడిపించారు. సెలెక్టెడ్ లైవ్ 24 hours లైవ్ పెట్టలే, సెలెక్టెడ్ లైవ్ పెట్టుకున్నారు. అందులో కూడా కొన్ని బయటపడ్డాయి. సెలెక్టెడ్ పీస్లో కూడా బయటపడ్డాయి. ఆ తర్వాత బయటకు వచ్చాక బయటపడ్డాయి. ఎవరు గర్భం వచ్చి కేసు పెట్టారు, మేము విడాకులు ఇచ్చుకున్నారు, అనేకం జరిగాయి సార్. అందుకనే మేము వద్దని చెప్పినాము. నారాయణ గారు, ఎంతోమంది రాజకీయ నాయకులు ఉన్నారు, ఎవరికి లేని అభ్యంతరం బిగ్ బాస్ పైన. నారాయణకి ఎందుకు సార్ అభ్యంతరం? నేను ఈ సమాజం బతుకుతున్నాను, ఈ కల్చర్ కావాలని కోరుకుంటున్నాను, ఆరోగ్యం సంప్రదాయం కావాలని కోరుకుంటున్నాను, ఆ సాంస్కృతిక పరమైన దానికి హేనం జరగడం కోరుకుంటున్నాను. నేను రియాక్ట్ అయిన మాట వాస్తవం. నా రియాక్షన్ తప్ప మిగతా రియాక్ట్ కాకపోతే నేనే చేయగలను. నువ్వు రియాక్ట్ కాలే, ఇంకోటి రియాక్ట్ కాలే, నేనేం చేయను. నేను రియాక్ట్ అయ్యాను. యూ షుడ్ అప్రిషియేట్ మీ. మీరు నన్ను అభినందించాలి. కానీ బిగ్ బాస్ మీద ఎందుకు సినిమాల్లో కూడా చూపిస్తున్నారు కదా, వాటి మీద ఎందుకు పోరాటం చేయట్లేదు? సినిమాల సంగతి వేరు, కానీ బిగ్ బాస్ అనేది ముక్కు ముఖం తెలియని వాళ్ళని ఒక 100 రోజులు ఒక గుహల పడేసి మీ ఇష్టం ఆడుకోమని చెప్పిన తర్వాత ఏం సంకేతం పోతుంది బయట చెప్పండి సార్. షోలో పార్టిసిపేట్ చేసిన కంటెస్టెంట్లు మాత్రం బయటకు వచ్చిన తర్వాత మాలో చాలా పరిపక్వత వచ్చింది, మేము కుటుంబ సభ్యుల మధ్య కూడా కలిసిమెలిసి ఉండేవాళ్ళం కాదు. కానీ షోలో వెళ్ళిన తర్వాత ఒక తెలియని వ్యక్తితో ఏ విధంగా ఉండాలి, ఎంత నేర్చుకున్నామో చాలా అంతకు మించి నేర్చుకొని మేము బయటకు వచ్చాము. ఒక కుటుంబం అంటే ఏంటో మాకు విలువలు తెలిసి వచ్చాయని చెప్పి బయటకు వచ్చినటువంటి పార్టిసిపెంట్స్ చెప్తా ఉన్నారు. పిచ్చుకు కూడా ఆ గూట్లో ఇరుక్కుపోతుంది, బయట రాదు, ఇబ్బంది పడుతుంది. బయట వాళ్ళు ఏమంటుంది, నేను బాగున్నా రండి, నేను బాగున్నా రండి చిలుకు పిలుస్తూ ఉంటుంది. అట్టది ఇదంతా. సాధారణంగా ఇటువంటి పోరాటాలు చేసినప్పుడు, ఇటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పుడు దాన్ని కంటిన్యూషన్గా కమ్యూనిస్ట్ పార్టీలు అయితే పోరాటం చేస్తాయి, అక్కడికి పోయి ఆందోళన చేస్తాయి, లేదా దాన్ని నిలువరించే ప్రయత్నం చేస్తాయి. కానీ మీరు ఇక్కడ స్టేట్మెంట్లు ఇస్తూ అంటారు, బద్దలు కొడతామంటారు, ధ్వంసం చేస్తామంటారు, కానీ అక్కడ ఏమేం కనిపించదు. మీరు రియాక్ట్ కావడానికి కూడా మేము తప్పుపడతలే. ఒక సామాజిక స్పృహతో మీరు రియాక్ట్ అయ్యారు. ఆ రియాక్ట్ అయిన పద్ధతి కమ్యూనిస్ట్ పార్టీ నేతగా మేము ఆమోదించదగిందే. కానీ పోరాటం ఆగిపోవడం పైన అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి, అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకు మీరు బిగ్ బాస్ షోని అడ్డుకోలేకపోయారు? కనీసం దాన్ని కంట్రోల్ చేయలేకపోయారు. ఒక కోర్టులో కేసెస్ అయినా దాన్ని నిర్వహించే ప్రయత్నం చేయలేకపోయారు. ఇప్పుడు అంత రియాక్ట్ అయ్యి జనం మొబిలైజ్ చేసి వచ్చేది ఒక పద్ధతి. మేమే రియాక్ట్ కావాలంటే మేము ఆయుధాలు పట్టుకుపోయి దాన్ని బద్దలు కొట్టడం. ఆయుధాలకు తీసుకుని బద్దలు కొట్టడమా, జనాన్ని చైతన్యం చేసి జనం ద్వారా తీసుకెళ్ళడం అనేది ప్రశ్న. మేము జనాన్ని చైతన్యం ట్రై చేస్తున్నాం. అన్ని రకాల పోలీస్ స్టేషన్కి పోయినాం, ట్రై చేసాం, కోర్టుకు పోయినాం, ప్రయత్నించాం, స్టేట్మెంట్ ఇస్తున్నాం, నరగడం మాత్రం మాట్లాడుతున్నాం. జనంలో చైతన్యం రావాలి. జనం రాకుండా నేను మా 10 మంది ఒప్పుకున్నంత మాత్రాన్ని అది అడ్వెంచరిజం అవుతుంది తప్ప అది పొలిటికల్ మూవ్మెంట్ కాదు కదా. కమ్యూనిస్ట్ పార్టీలను ప్రజలు విశ్వసించడం లేదా? ఎందుకు పోరాటాల వెంట మీ వెంట నడవలేకపోతున్నారు? ఎందుకు కమ్యూనిస్ట్ పార్టీల పోరాట పటిమను ఆమోదించలేకపోతున్నారు?
కమ్యూనిస్ట్ పార్టీ నన్ను విమర్శించిందా, నన్ను అపోజ్ చేసిందా, నన్ను సమర్థించింది తప్ప గతంలో కమ్యూనిస్ట్ అన్నిటికీ పార్టీలో మాస్ ఇష్యూస్ రావు, అన్నిటికీ మాస్ ఇష్యూస్ రావు. మాస్ ఇష్యూస్ ఎక్కడ రావాలి అక్కడ వస్తుంటాయి, అవి చేస్తున్నాం. దీన్ని మా నిరసన తెలియజేస్తాం, మా అభిప్రాయం తెలియజేస్తాం. ఆ ప్రకారం ఆ సెక్షన్స్ రావాలి, ఎవరైతే ఎఫెక్ట్ అవుతున్నారో వాళ్ళు రావాలి, వాళ్ళ కోసం మేము ఫైట్ చేస్తాం. అదే నారాయణ గారు, ఇంతకు ముందు కమ్యూనిస్ట్ పార్టీలో ఒక మీటింగ్ పెడితే స్వచ్ఛందంగా లక్షల మంది తరలి వచ్చేది హైదరాబాద్కు, ఇంకెక్కడైనా మీరు మీటింగ్ పెడితే ఎందుకు అసలు అంటే కమ్యూనిస్ట్ పార్టీల పట్ల ప్రజలు ఎందుకు మొగ్గు చూపలేకపోతున్నారు? మీరు పోరాటాలు చేయలేకపోవడమా, ప్రజల్ని మీరు సమీకరించలేకపోవడమా, లేదా బూర్జోవా పార్టీలో ఆధిపత్యం చెలాయించడమా? ఎందుకు కమ్యూనిస్ట్ పార్టీలు వెనకబడిపోతున్నాయి? అదే నిజమైతే వరంగల్, హైదరాబాదు, ఇతర ప్రాంతాలలో వేల మంది జనం వచ్చారు, వాళ్ళకి గుడిసెలు ఇస్తున్నాం, నిలబెడుతున్నాం, కాపాడుతున్నాం. ఈ రోజు కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఒకటే వేల మందికి గుడిసె ఇప్పించగలిగాం తెలంగాణ ప్రాంతం మొత్తం కూడా. ఆ జనాలు చేయగలమా? ఇప్పుడు అటు పోయి చూడండి, హయాతాగా పోయి చూడండి, వరంగల్లో పోయి చూడండి, కరీంనగర్లో పోయి చూడండి, ఎన్ని వేల మంది గుడిసె చేసుకున్నారు. వాళ్ళకి రక్షణ మేము కల్పిస్తున్నాం, జనం వస్తున్నారు, నిలబడుతున్నాం. అందరూ చేయకుండా పోలే. ఇట్ డిపెండ్ ఆన్ సబ్జెక్ట్. ఏ సబ్జెక్ట్ మీద రియాక్ట్ అయినప్పుడు జనం వస్తారో వాళ్ళు వస్తారు, అన్నిటికీ రారు. మేము ఇచ్చేది ప్రతి స్టేట్మెంట్కి జనం వచ్చేస్తారంటే మేము గవర్నమెంట్ ఉండేది కాదు, ఇప్పటికీ వెళ్ళిపోయింది. అది మా రియాక్షన్. ఆ రియాక్షన్ కొంచెం చోట్ల సక్సెస్ అవుతుంది, కొన్ని చోట్ల సమర్థిస్తారు, అపోజ్ చేయడం లేదు కదా.